Welcome to Success India Growth Stories, SIGAS. Coming to today's topic, that is ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్టోరీస్ అండి. ఇవి వింటే బ్రీఫ్గా పెట్టాను మీకోసమని. అయోధ్య టూరిజం ఎకనామీ లైక్లీ టు జనరేట్ 18,000 crores బై 2028. సూపర్ కదండి. అండ్ ఇండియాస్ మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ రైజ్ టు 16%. చూసారా అండి, అందుకే చెప్తున్నాను. సో ఇండియా విల్ బీ సూపర్ పవర్ ఓకే ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్, బ్లైండ్ క్రికెట్ ఉమెన్స్ ఆల్రెడీ గెలిచారని చెప్పాను శ్రీలంకలో. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీం కూడా సెకండ్ సక్సెసివ్ వరల్డ్ కప్ గెలిచారండి ఢాకాలో. ఈ ఇయర్ అసలు మొత్తం ఉమెన్స్ క్రికెట్లో గెలిచారు, బ్లైండ్ క్రికెట్లో గెలిచారు, ఇలా కబడ్డీలో కూడా గెలిచారు. దిస్ ఈజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ ఢాకా అండి. సో గుడ్ కదా అండి. ఇంకొక న్యూస్ తీసుకుంటే ఈరోజు రైల్ ఇన్ఫ్రా బూస్ట్ ఫర్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నారు. క్యాబినెట్ మీటింగ్ 2 మేజర్ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చిందండి. దాంట్లో 224 కిలోమీటర్స్ యాడ్ ఆన్ అవుతుంది రైల్వే ట్రాక్. దీంట్లో మెయిన్గా తీసుకుంటే ఓఖా అండ్ కానలస్ ట్రాక్ డబులింగ్ అవుతుంది. నెక్స్ట్ బదల్పూర్ అండ్ కజరత్ 3rd and 4th లైన్ యాడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు ద్వారకేష్ టెంపుల్కి కనెక్టివిటీ యాడ్ చేస్తున్నారండి. ఇంకా తీసుకున్నట్లయితే ఫ్రైట్ కెపాసిటీ యాడ్ చేస్తున్నారండి. దీని ద్వారా మనకి ఆల్మోస్ట్ 16,000 crores kg ఆఫ్ CO2ని ఎలిమినేట్ చేస్తున్నారు. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64 lakhs ట్రీస్కి ఈక్వల్ అండి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 2,781 crores. ఓకే. ఆత్మనిర్భర్ భారత్ ఇన్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండి. క్యాబినెట్లో ఈరోజు ఇంకొక డిసిషన్ తీసుకున్నారు. ఇందులో సినెటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కోసమని టోటల్గా 7,280 crores క్లియర్ చేస్తున్నారండి. మెయిన్గా ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఇది రేర్ ఎర్త్ మెటీరియల్స్. ఇది వచ్చి జనరల్గా ఈవీస్లో, రెన్యూబుల్ ఎనర్జీస్లో, డిఫెన్స్లో, ఏరోస్పేస్లో, ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మామూలుగా అంటే కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ అని తయారు చేస్తారండి. సో బేసిక్గా వీఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ చైనా అండ్ యూఎస్ అండి. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఇది ఇంప్లిమెంట్ చేశారు. 6,000 MTA రాబెట్టాలని ఇండియాలో. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ గుడ్. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నానండి. ఆఫ్టర్ 75 ఇయర్స్ ఏంటంటే ఆఫ్టర్ 75 ఇయర్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 75 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కేరళ పెండి అనే సుకుమా అనే ఒక ఛత్తీస్గఢ్లో ఒక ఊరు ఉందండి. దాంట్లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ కండక్ట్ చేశారండి. ఇది నక్సల్స్ హిట్ విలేజెస్. ఇంతవరకు ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఎలక్షన్స్ జరగలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2025లో జరిగారు. దాన్ని కుండ బద్దలు కొట్టారండి. అలాగే అదండి. నెక్స్ట్, కమింగ్ టు వీఆర్ డ్రీమింగ్ బిగ్, డూయింగ్ బిగ్గర్ అండ్ డెలివరింగ్ ది బెస్ట్. ఈ వర్డ్స్ ఎందుకు చెప్పారంటే పిఎం గారు ఇవాళ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ MRO ఫెసిలిటీ మన హైదరాబాద్లో ఓపెన్ చేశారండి. సూపర్ కదా. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, నేషనల్ ఫోటోగ్రఫీ కంటెస్ట్ చేస్తున్నారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు mygov.inకి విజిట్ చేసి వాళ్ళు తీసినటువంటి మూమెంట్స్ అండ్ సైట్స్ని వాళ్ళు షోకేస్ చేయొచ్చండి, ఇండియా యొక్క బ్యూటీని. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ ఫోటోగ్రాఫర్స్కి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. దీంట్లో ఏంటంటే ఇండియన్ హెరిటేజ్ మీ లెన్స్ను ఫిక్స్ చేయొచ్చండి. ప్లీజ్ లైక్, share and subscribe to our Success India Growth Stories. Thank you.